వాల్ సైకిల్. కాబట్టి 40స్కి వచ్చేసరికి మనకు ఒక తోడు కావాలి. 35 నుంచి 40స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక తోడు కావాలి. ఎందుకంటే మనం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. బయట మనమే వర్క్ చేసుకొని, ఇంట్లోనూ మనమే వర్క్ చేసుకొని. సో అందుకే అప్పుడు వర్క్ షేరింగ్ అనేది ఉంటుంది ఎక్కువ. వర్క్ షేరింగ్ చాలా విధాలుగా షేరింగ్ ఉంటుంది. ఎందుకంటే 40స్కి వచ్చేసరికి కొంచెం మన ఇమ్యూనిటీ పడిపోతుంది. మనం అంత యాక్టివ్గా పని చేయలేం, అంత యాక్టివ్గా హార్డ్ వర్క్ చేయలేం. అప్పుడు ఏం చేస్తాం? వి షేర్ ద వర్క్, వి షేర్ అవర్ ప్రాబ్లమ్స్, వి సపోర్ట్ ఈచ్ అదర్. సో షేరింగ్, సపోర్టింగ్, కేరింగ్, వీటికి వీ నీడ్ ఏ పార్ట్నర్. సో దీని ప్రకారం మనకేమర్థమైంది? బాడీలో జరిగే మార్పులకైనా, హార్మోన్ సెక్రీషన్కైనా, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒకరికొకరు సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా కళ్యాణం అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఖచ్చితంగా అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనే క్లారిటీ ఇక్కడ వచ్చింది. కాబట్టి నేచర్ హాస్ డిజైన్డ్, ఈవెన్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. సో మనం ఖచ్చితంగా లేదు ఇది డేటింగ్ ఏజ్ మనం డిజైన్ చేసుకున్నాం, బట్ గాడ్ డజంట్ నో, యువర్ హ్యూమన్ సిస్టమ్ డజంట్ నో, యువర్ నేచర్ డజంట్ నో దట్ దిస్ ఈస్ డేటింగ్ ట్రెండ్, దట్ ఈస్ వన్ మోర్ ట్రెండ్, దట్ ఈస్ నాట్ అ ట్రెండ్. ఏ ట్రెండ్ అయినా, ఏ జనరేషన్లు మారినా నీ సిస్టంలో మార్పులు అయితే లేవు కదా, అవే నడుస్తున్నాయి కదా తరతరాలుగా. సో మనం పేర్లు పెట్టుకోవచ్చు, కానీ థింక్ బోల్డ్. ఖచ్చితంగా మనకు ఒక తోడు అనేది చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, అత్యంత ముఖ్యమైనది, అత్యంత అమూల్యమైనది మాంగళ్య బంధం. సో దాన్ని ఖచ్చితంగా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. చేసుకొని ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వడం, అండర్స్టాండింగ్ చేసుకోవటం, అర్థం చేసుకోవటం ఉంటే, ఈగోస్ అన్నీ మానేసి, హెడ్ వెయిట్స్, ఈగోస్ మానేసి అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని ఒకరికొకరు బలంగా ఉంటే అది చాలా గొప్పగా ఉంటుంది. నేనంటే నేను, నాకేంటి, నాకేం తక్కువ, అది ఇది దీని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే అది చాలా బరువుగా అనిపిస్తుంది. సో ఓన్లీ వీ హ్యావ్ టు కాంప్రమైజ్, అడ్జస్ట్, మన ఈగోస్ని తగ్గించుకోవాలి. అప్పుడు కళ్యాణ బంధం చాలా గొప్పగా ఉంటుంది. యువర్ లైఫ్ పార్ట్నర్ విల్ బీ ఎ ఫ్రెండ్ ఫర్ యూ, యువర్ లైఫ్ పార్ట్నర్ విల్ బీ ఎ షేరింగ్ పర్సన్ ఫర్ యూ, యువర్ లైఫ్ పార్ట్నర్ విల్ బీ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆఖరికి నువ్వు లేవలేని పరిస్థితిలో, నువ్వు కడుక్కోలేని పరిస్థితిలో కూడా సపోర్ట్ చేసేది నీ లైఫ్ పార్ట్నరే. బట్ నో బడీ హూ హ్యాస్ అట్రాక్టెడ్ టు యూ డజంట్ కమ్ వెన్ యూ బికమ్ అగ్లీ ఆర్ వెన్ యూ ఫీల్ సిక్. సో మై డియర్ యంగ్స్టర్స్, ట్రై టు రిమెంబర్, ఏ ఏజ్లో చేసుకోవాల్సింది ఆ ఏజ్లో చేసుకోవాలి. సో దీని ప్రకారం మన క్లారిటీ ఏంటంటే, పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. పెళ్ళి అనేది చేసుకోవాలి.